కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తా ఉందన్నది ఇక్కడికి వస్తున్న రోగుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఒక రోజు ఓపీ 800, ఈ రోజున రోజుకి ఓపీ వచ్చి 1800 దగ్గరికి వస్తా ఉంది. అంటే ఇది కేవలం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి పైన నమ్మకం. కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, మంత్రి గారి యొక్క వ్యక్తిగత పర్యవేక్షణ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఓర్వలేని తనంతో ఓపీ ఎందుకు పెరుగుతుందిరా అని అంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో సరిగ్గా జరగట్లేదు, అందుకని ఇక్కడ ఓపీ పెరుగుతా ఉందని మిడిమిడి జ్ఞానంతో కొంతమంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏ చెప్తా ఉన్నాడు, ఈవీఎం ఎమ్మెల్యే వారానికి ఒకసారి వెళ్తున్నాడు అని, వారానికి ఒకసారి వెళ్ళి కలెక్షన్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే ఈయన వచ్చిన తర్వాత అంట ఓపీలు పెరిగిపోయినాయి అంట. మా టైంలో 500-600 వస్తే ఈయన వచ్చిన తర్వాత 1500కి వచ్చిందండి. 1500 పెరిగింది నీ గురించి కాదు, లేకపోతే నీ గ్లామర్ చూసి కాదు. ఎందుకు వచ్చింది అని అంటే ఓపీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేయట్లా. ఆరోగ్యశ్రీకి వెళ్తా ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ పేమెంట్లు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తుంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రద్దీ